మనం వచ్చి 2 రోజులయిందో లేదో నెల్లూరు మొత్తం దసరా సంబరాలతో నిండిపోయిందండి. నిప్పో సెంటర్ దగ్గర నుంచి పెద్దాసుపత్రి వరకు మొత్తం లైట్ సెట్టింగ్‌తో అమ్మవారి టెంపుల్ అయితే కళకళలాడిపోతుందనమాట. సో, ఇవాల్టి నుంచి దసరా నవరాత్రులు కాబట్టి చాలామంది కూడా అమ్మవారి మాలలేసుకొని దీక్ష తీసుకుంటూ ఉంటారు. ఇంక ఈ 9 రోజులు కూడా అమ్మవారి టెంపుల్ దగ్గర ఫుల్ బిజీగా ఉంటారండి. అండ్ నెల్లూరుకి రాగానే మొక్కలను చూసి ఆనందపడాలో, ఇల్లుని చూసి బాధపడాలో నాకు అర్థం కాలేదనమాట. సో, చెన్నైలో క్లీన్ చేసి ఇక్కడికొచ్చేసరికి మళ్ళీ ఇక్కడ క్లీన్ చేయాల్సిన పరిస్థితి. ఇది ఇలా ఉండగా కిచెన్లో ఏమో ఎలికలు బీభత్సం చేస్తున్నాయండి. అందుకే చెన్నై నుంచి వస్తూ ఒక ట్రాప్ తీసుకొస్తే ఒక ఎలిక అయితే ట్రాప్లో పడింది అండ్ తీసి పడేసి పొద్దున్న లేచాక నా మొక్కల దగ్గరికి వెళ్ళి మొక్కలన్నిటిని ప్రూనింగ్ చేసి అండ్ ఎంటీ కుండీలలో ఉన్న మట్టిని అంతా ఆరబెట్టాను అనమాట. ఇంకా ఇంటి ఎంట్రన్స్లో అయితే నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను కదా. సో, తమలపాకు మొక్క అయితే చాలా బాగా గ్రోత్ అయింది అండ్ మొన్న చేసిన ప్రూనింగ్ తర్వాత. దీంతో ఆల్మోస్ట్ మొక్కల పని అయితే పూర్తయినట్టేనండి.